హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. చూస్తున్నారు కదండి, గులాబ్ జామ్ ఎంత బాగుంది. చూడడానికే కాదు, తినడానికి కూడా అంతే బాగుంటుంది. అయితే రండి, డ్రై ఫ్రూట్ కలర్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, జీడిపప్పు, పన్నీరు, చక్కెర, కుంకుమ పువ్వు, యాలకులు. ముందుగా తీసుకోవాల్సింది గులాబ్ జామ్ పిండి. ఒక బౌల్లో మనకు కావాల్సిన పాలతో అలాగే పన్నీరు వేసుకొని బాగా ముద్ద సరిపడేట్టు కలుపుకోవాలి. దాన్ని బాగా రౌండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని గులాబ్ జామ్ పిండిలో ఆరెంజ్ కలర్ వేసుకొని చిన్నగా సరిపడే అంతా ముద్ద పిసుకుంటే మనకు స్మూత్గా ఉండడానికి తయారవుతుంది. అంటే మనం చుంచినప్పుడు కూడా వెర్రగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్తో కూడా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. మనం అన్నీ చేసుకున్నాక పక్కన 10 నిమిషాలు పెట్టుకోండి. ముందుగా కళాయి పెట్టుకొని నీళ్లు 1/2 లీటర్ పోసి బాగా తెల్లాక చక్కెర పోసుకొని బాగా తిప్పాలి. అంటే చక్కెర గడ్డగట్టకుండా మనం తిప్పుతూ ఉంటే మనకు పాకానికి బాగా వస్తుంది. బాగా తిప్పుతూనే ఉండండి. బాగా కాగుతుంటుంది. వేలగల పొడి వేయాలి. వేలగల పొడి వేసి కూడా బాగా తిప్పండి. తిప్పాక బాగా తిప్పుతూనే ఉన్నాక మళ్ళీ కుంకుమ పువ్వు వేయాలి. కుంకుమ పువ్వు వేసి బాగా చిన్న లేత భాగం వచ్చేదాకా తిప్పుతూనే ఉండండి. అంటే చక్కెర మళ్ళీ ముద్ద కడుతుంది. అందువల్ల మనం తిప్పుతూ ఉంటే మనకు పాకం బాగా వస్తుంది. మనం బాదం పప్పు, జీడిపప్పు మిక్సీకి వేసుకోకుండా మనం ఒక్క ముక్క దంచుకుంటే మంచిది. అలాగే మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది కలర్లు 3 రకాలు. అంటే ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, మనం ఒక్క ముక్క దంచుకున్న డ్రై ఫ్రూట్స్, అది కలిపి 3 కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి అన్నీ బాగా రౌండ్గా వచ్చేటట్టుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇందాక మనం పొయ్యి మీద జీరా పెట్టాం కదా, అది లేపాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్నాక లేపాకం వచ్చాక దించి పెట్టేసి కళాయి పెట్టుకొని నూనె పోసి నూనె బాగా కాగాక చిన్న మంట మీద ముద్దలు వేసుకుంటే గులాబ్ జామ్ ముద్దలు వేస్తే దోరగా వేగుతాయి. ఎందుకంటే మనం స్పీడ్ మంట మీద పెట్టేసి మళ్ళీ ఫాస్ట్గా ఉడితే లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మనం చిన్న మంట మీద పెట్టుకొని బాగా వేపామంటే దోరగా బాగుంటుంది. గోల్డ్ కలర్లో తీసి పక్కన పెట్టేసుకున్నామంటే అవి జీరాలో వేసేటప్పుడు చల్లగా అయ్యాక వేయాలి. అన్ని ముద్దలు తీసేసుకున్నాక జీరాలో వేసేటప్పుడు మాత్రం చల్లబడ్డాక వేయండి. ఎందుకంటే నాని పక్కతో వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా వేస్తే కరెక్ట్గా ఉంటుంది మీకు. ఇప్పుడు బాగా నానాక దాంట్లో జీరా బాగా అంటే 1/2 అవర్ ఖచ్చితంగా నానాలండి, లేదంటే లోపల బాగుండదు, నానదు. మనం ఇందాక దంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, గులాబ్ జామ్ తీసి పెట్టుకొని ఆ డ్రై ఫ్రూట్ లైట్గా చల్లారంటే మనం చుంచి తింటుంటే ఉంటుంది చూడు, అబ్బా వేరే లెవెల్లో ఉంటుందిలే. ఇప్పుడు దాకా చూశారు కదా, మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సుమ ఇంటి వంట ఛానల్ని ఫాలో చేయండి.